నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు 2 రోజుల స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, భారీ యంత్రపరికరాల రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు దోహదం చేసి మార్కెట్ లాభాల్లో ముగిసింది. అలాగే అడ్వాన్స్డ్ ఎంటర్ప్రైజ్ కృత్రిమ సొల్యూషన్ అభివృద్ధి చేసేందుకు, అలాగే ఆంథ్రోపిక్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇన్ఫోసిస్ షేర్లు కూడా రాణించాయి. మరి నేను సెన్సెక్స్ 174 పాయింట్ల ప్లస్లో, అలాగే నిఫ్టీ కూడా 43 పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయింది. మరి ఈరోజు నిఫ్టీ 5 పాయింట్స్ ఓన్లీ ప్లస్లో ఉంది ప్రస్తుతం ఏంటంటే. అలాగే సెన్సెక్స్ కూడా అంటే -16.65 ప్లస్. సో ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సో మధ్యాహ్నం 3:30 వరకు ఎలా ఉండబోతోంది, ఎలా ఈరోజు స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అనే దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్, అలాగే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేయండి. కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అయితే మీరు మొబైల్లో మాత్రమే మాట్లాడాలి, టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడాలి. టీవీని మ్యూట్ చేయకపోతే మాత్రం తప్పనిసరిగా అంత బాగా మీరు చెప్పే షేర్ పేరు వినపట్టలేదు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏంటంటే దానివల్ల ఏంటంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మాకు సహకరిస్తారని ఆశిస్తూ మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ ప్రభు మల్లెంపట్టి. నమస్తే సార్. నమస్తే అండి సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ 2 రోజుల లాభాల్లో సార్ ప్రస్తుతం అంటే చిన్నగా నష్టంలో ఉంది. అసలు ఏంటి సార్, ఏంటి పొజిషన్ ఏంటి సార్, ఎట్లా ఉండొచ్చు ఏంటి? అంటే గ్యాప్ అప్ 30 పాయింట్స్ అయింది. నీ గిఫ్ట్ నిఫ్టీ 30 పాయింట్స్ చూపించింది, దాని అనుగుణంగా 27 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. సో అంటే కన్సల్టేషన్, అప్పర్ సైడ్ కన్సల్టేషన్. ఇరాన్ ఇష్యూ కనుక రాకుండా ఉంటే ఈ వారం పై సైడే కన్సల్టేషన్ ఉంటుంది అనుకున్నాం. అట్లానే పైనే ఉంది. ఇప్పుడు 25,755 అబోవ్. ఇవాళ రేంజ్ బౌండ్ ఉండొచ్చు. ఈ లెవెల్ కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా ఆ నియర్ బై రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంటుంది ఇవాళ కొంచెం. సో మెయిన్ అది చూడాలి. యుఎస్ మార్కెట్స్ అవన్నీ చూసినా అవి పెరుగుతున్నప్పుడే మనం పెరగం, అవి తగ్గుతున్నప్పుడు మనం తగ్గుతున్నాం. కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా రివర్స్ అయింది అనుకోవచ్చు. లోకల్ క్యూసే స్ట్రాంగ్ అన్నట్టు, గ్లోబల్కి పెద్ద పట్టించుకోవట్లేదు అన్నట్టు. సో మనకి కొంచెం అంటే అప్పర్ సైడ్ కన్సల్టేషన్ ఉంది కాబట్టి రేంజ్ బౌండ్ మార్కెట్ ఇవ్వాలనుకోవచ్చు అండి సార్. సార్ సో మరి ఏంటంటే ఈరోజు మనం ఎలా ముందుకు వెళ్ళాలని మనం చూసుకుందామండి. అయితే ఏంటంటే అంతకుముందు మనం కాలర్స్ తీసుకుందాం. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్. సుధీర్ గారు, సుధీర్ జీ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 8% లాస్ లో ఉంది. ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా, వెయిట్ చేయాలా? హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 750 ఉందండి. హెచ్బిఎల్గా సార్? హెచ్బిఎల్ ఉంచుకోండి లాంగ్ టర్మ్. మీకు మళ్ళీ నేను ఎక్కువ సార్లు చెప్పా, మళ్ళీ లాంగ్ టర్మ్ అంటే మళ్ళీ మీకు 1100 దాకా రావచ్చు. షార్ట్ టర్మ్ కంటే మీకు కొంచెం చూసుకోవాలి. 800 దాటితే కొంచెం మూవ్మెంట్ రావచ్చు, 900, 910 దాకా. లాంగ్ టర్మ్ అయితే 1100 దాకా మళ్ళీ రావచ్చు. రీసెంట్ కూడా అంతకుముందు అనుకున్నట్టు 1100 దాకా వచ్చి మళ్ళీ వచ్చింది. సో నెక్స్ట్ 2 క్వార్టర్స్ రిజల్ట్స్ చూస్తే దీనికి కొంచెం తెలుస్తుంది. సో కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి. సెప్టెంబర్ క్వార్టర్ మీద డిసెంబర్ క్వార్టర్ కొంచెం తగ్గింది. సో నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూడాలి. అప్పుడు కొంచెం మనకి లాంగ్ టర్మ్ అయితే నో డౌట్ అండి మంచి పెట్టుకోవచ్చు. ఆ లెవెల్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ సుధీర్ గారు అంతేనా, ఇంకోటి ఏమైనా ఉందా స్టాక్? ఇంకోటి సిల్వర్ ఉంది, ETF సిల్వర్ ETF భయం లేదండి. ఇవాళ కూడా ప్లస్ ఉంది, 3000 4000 ప్లస్ ఉందండి ఇవాళ. సో ఏదంటే ఇప్పుడు రష్యా డాలర్తో యాక్సెప్ట్ చేసింది, మన యుఎస్ అను రష్యా కుదిరిపోయింది అని బ్లూంబర్గ్లో రిపోర్ట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో బ్లూంబర్గ్ రిపోర్ట్లన్నీ ఎట్లా ఉన్నాయంటే తెలిసిందే కదా. ట్రంప్ ఆయన ఇది దాని మీద కనపడుతుంది. సో అంతా మనం తీసుకోవాల్సిన పని లేదు. రష్యా ఏమైనా డిక్లేర్ చేసిందా? చేయలేదు. అటు వాళ్ళు ఏమైనా అవతల ఏమైనా చెప్పారా? ఏం లేదు. మరి ఎట్లా తీసుకుంటాం దాన్ని? సో డెఫినెట్గా డాలర్లోనే చేస్తాం అనేది. బ్రిక్స్లో అంత స్ట్రాంగ్ ఉన్న రష్యా మనతో అంత సపోర్ట్ ఉండి
వాళ్ళకి అంత ఇది ఉన్నప్పుడు యూటర్న్ ఎట్లా తీసుకుంటారు? సో బేసిక్ అనమాట. సో డెఫినెట్గా తీసుకోకపోవచ్చు, ఎందుకంటే మనం అట్లా తీసుకునే వాళ్ళు అయితే వరల్డ్ వార్లో ఎప్పుడో దెబ్బ కొట్టేవాళ్ళు మనకి. సో డెఫినెట్గా తీసుకునే ఛాన్సే లేదు. అది బ్లూంబర్గ్ రిపోర్ట్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ప్రిడిక్షన్, అది మనం రాంగ్ పట్టాల్సిన పని లేదు, వాళ్ళ ప్రిడిక్షన్. కాబట్టి ఇట్ మే ఒకవేళ వస్తే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, జనరల్గా వచ్చే ఛాన్సులు కనపడట్లేదు. కాబట్టి సిల్వర్ మళ్ళీ మీకు ఈ సంవత్సరం తీసుకున్నా మళ్ళీ 410 దాటదా అంటే ఏదైనా ఇష్యూస్ జియోపొలిటికల్ ఏదైనా వచ్చినప్పుడు కొంచెం తొందరగా ఫ్లేర్ అప్ అవుతుంది, లేదా స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానంత కాలం సిల్వర్కి భయం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నిప్పన్ సిల్వర్ ETF, అందుకనే అవునండి, గో హెడ్ నో లాంగ్ టర్మ్ హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఏం డౌట్ లేదు. నిప్పన్ ETF లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. మీకు మళ్ళీ 4,10,000 సిల్వర్ దాటదా అంటే చిన్నగా అంటే టైం అడగద్దు, జస్ట్ డెఫినెట్ గా ఎక్కడో చోట క్రాస్ అయ్యే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయి మళ్ళీ. సార్ అదండి, ఆ రకంగా సార్ మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ రండి, రమేష్ గారు విశాఖపట్నం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. 2 స్టాక్స్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఫ్రెష్ బయింగ్. అశోక్ లేలాండ్ ఒకటి, ఈజీ మై ట్రిప్ ప్లానర్స్ ఉంది కదండి, ఆ రెండు తీసుకోవచ్చా లేదా? అశోక్ లేలాండ్ రెండో చెప్పండి. ఈజీ ట్రిప్ ప్లానర్స్ వద్దు సార్, ఇదైతే వద్దని చెప్తాను నేను. అంత ఇదిగా లేదు, ఇదైతే వద్దు. అశోక్ లేలాండ్ అన్నారు, అశోక్ లేలాండ్ కొంచెం గట్టిదే, 209 ఉంది, 0.65% ప్లస్లో ఉంది. ఇదైతే కన్సిస్టెంట్గా అప్పర్ సైడే ఉంది. మీరు 220 దాకా రావచ్చు, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం తగ్గచ్చు. లాంగ్ కన్సల్టేషన్ అప్పర్ సైడ్, సో కొంచెం అప్పర్ సైడ్ 221 కనుక దాటితే కొంచెం 235 దాకా రావచ్చు. ఆ ట్రెండింగ్ అప్పే ఉంది, ఈ లెవెల్ చూసుకోండి. ఏదైనా మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ అంటే 200 కట్ అయినప్పుడు కొంచెం కిందకి రావచ్చు. 200 అంటే ఆ లెవెల్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావచ్చు. ఈ లెవెల్లోనే రేంజ్ బౌండ్ ఉండొచ్చు. 221 కట్ అయిందా 235, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. సార్ అదండి. సో సార్ మరో కాల్ రండి. సో శ్రీనివాసరావు గారు జగ్గాయిపేట్. సార్ నమస్తే. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఒకటి అపోలో టైర్స్ అండి, ఒకటి వచ్చి ఎపెక్స్ అండి. రెండోది ఏంటండి? ఎపెక్స్. ఓకే. ఒకటి వచ్చి కేఎంసి షీల్. ఓకే సార్, 3 ఫ్రెష్ బయ్యా లేదంటే ఏంటి సార్ హోల్డ్ చేస్తున్నారా? ఫ్రెష్ ఎంట్రీ అండి, ఎంట్రీ అవ్వద్దా, వెయిట్ చేయాలా? మూడోది ఏంటండి? అండ్ కేఎంసి స్టీల్. కేఎంసి క్యాపిటల్, కేఎంసి హాస్పిటల్స్, కేఎంసి స్టీల్. అపెక్స్ ఫ్రోజన్ అన్నారు. అపెక్స్ ఫ్రోజన్ వచ్చి 442 ఉందండి, 5.5% పెరిగింది. ఎక్స్పోర్ట్ కొంచెం ఇది ఉంది కదా, కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడింది, మళ్ళీ కొంచెం ఇదవుతుంది. డౌన్ సైడ్ నుంచి బాగా తీసుకుందండి, 250 నుంచి కన్సిస్టెంట్గా అప్పర్ సైడ్, అంటే లెవెల్స్ మారుతూ ఉంది, అప్పర్ లెవెలే. మళ్ళీ మీకు 451 క్రాస్ అయితే మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ అన్నీ కొంచెం పర్వాలేదు. అన్నీ ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో అవి అవ్వాల్సినవి ఉన్నాయో మొత్తం అయిపోయినట్లు లెక్క ఒక రకంగా చూస్తే. ఏదైనా చిన్న అడుగు పొడుగు ఉన్నాయి. సో మేజర్ అయిపోయినాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ కంపెనీస్ అన్నీ బాగుంటాయి. మీకు ఈ లాంగ్ టర్మ్ అయితే ఓకే. మీకు 451 దాటినప్పుడు మళ్ళీ మీకు 469, 470 దాకా రావచ్చు. సో అక్కడ ఏదన్నా కొంచెం రిట్రేస్మెంట్ అవుతుందా లేదా చూడాలి, దాని అనుగుణంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోవచ్చు అండి. అపోలో టైర్స్ వచ్చేసి మీకు 479 ఉందండి, న్యూట్రల్ ఉంది, 0.13% ప్లస్. ఇది కొంచెం డౌన్ అవుతుంది సార్, 502, 503 నుంచి డౌన్ అవుతుంది. మీకు 475 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. కొంచెం వీకే ఉంది, పడుతుంది. ఫ్రెష్ అయితే ఆగండి, దీంట్లో అయితే వద్దు. రైట్ సార్. సార్ అదండి సూచన, ఆ రకంగా ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ రండి, ప్రవీణ్ కుమార్ గారు బళ్ళారి. సార్ ప్రవీణ్ గారు నమస్కారం. సార్. ఎస్ సార్. సార్ సార్ సరిగ్గా ఆ టైంకే డిస్టర్బెన్స్ వచ్చింది, చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి ఒక్కసారి. డిస్టర్బెన్స్ వచ్చింది కరెక్ట్గా ఆ టైంకి. పర్క్ మోదీ హాస్పిటల్. ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా? పల్క్ మోడీ హాస్పిటల్ అంటున్నారు, స్పెల్ చేయగలరా? PARK. పార్క్ మోడీ వరల్డ్ హాస్పిటల్. పీడి ఎంగేజ్ బిజినెస్ ఆఫ్ ఎంటర్లీ ఆఫ్ మెయింటైనింగ్ రన్నింగ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, డిస్పెన్సరీస్. ఓకే, 182. ఇది రీసెంట్ కంపెనీనే, కొంచెం లాంగ్ డేటా లేదండి. ఇది పార్క్ మోడీ వరల్డ్ లిమిటెడ్. ఇది కొత్తది అంతగా చెప్పలేము, ఎందుకంటే డేటా ఎక్కువ లేదు కాబట్టి. సో ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ అప్పే ఉంది, 185 దాకా రావచ్చు. మీకు ఇష్యూలో కనుక ఏమన్నా వస్తే 185 దాకా రావచ్చు, అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. సార్ ప్రవీణ్ గారు,
సో మీకు కానీ ఇష్యూ వచ్చి ఉంటే అట్లా వరకు, లేకపోతే ఏంటంటే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తున్నారు సారు, కొద్దిగా ఇంకా డేటా లేదంటున్నారు సార్. ఇంకోటి ఏమైనా ఉందా సార్? కెనరా బ్యాంక్ 117 లో ఉన్నా సార్, రోల్ చేస్తామంటారా? ఓకే రైట్. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ 117 అంటే 150లో ఉంది మీకు. 150 అంటే రీసెంట్ కూడా దాదాపుగా మీకు ఎక్కడ దాకా వచ్చిందండి? 157 28 January. 152 దాటితే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్యాంకులు పాజిటివ్ ఉన్నాయి, నిఫ్టీ కొంచెం ఇదన్నా బ్యాంక్ స్టాక్స్ బాగున్నాయి. సో 61,800 61,900 దాటినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన 63,000 దాకా రావచ్చు అనుకుంటున్నాం. ఆ లెవెల్ వరకు రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయొచ్చండి. ట్రెండింగ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఆర్బీఐ రిపోర్ట్ కూడా బ్యాంక్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అంటే ప్రాఫిట్ కింద కొన్నారు కాబట్టి 147 కనుక కట్ అయితే అక్కడ అమ్మేసుకోండి. మళ్ళీ కొంచెం కింద పడినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. రైట్. సో ప్రవీణ్ గారు అదండి. సో సార్ మరో కాల్ రండి. రఘునాథ్ రెడ్డి గారు నంద్యాల. నమస్కారం అండి సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, నేను జూలైలో 2024లో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ 1415తో తీసుకున్నా సార్. ఓకే. ప్రజెంట్ అది ఇంకా తగ్గుతానే ఉంది. ఏమన్నా ఉంచుకోమంటారా అమ్మేసుకోమంటారా సార్? ర్యాలీలు ఏమన్నా? కిర్లోస్కర్ ఇంజిన్ ఆయిల్స్ 1398 ఇవాళ కూడా 2% పడింది సార్. ఇది మనం మామూలుగా ట్రెండింగ్ అప్పే ఉంది, పాజిటివే ఉంది. కొంచెం రీట్రేస్మెంట్, కొంచెం పాజిటివ్ బుకింగ్ అన్నట్టు. ఏదైనా మీకు 1440 క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. కిర్లోస్కర్ లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు, నెగిటివ్ ఏం లేదు, బాగానే ఉంది. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా నెక్స్ట్ డిసెంబర్ క్వార్టర్ అంటే పర్వాలేదు, స్లైట్ డిఫరెన్స్ ఉంది దానికి. నెక్స్ట్ రిజల్ట్స్ చూడండి, మీకు కొంచెం మూమెంటే ఉంటుంది. సో ట్రెండింగ్ అప్పే ఉంది కాబట్టి ఏం పర్లేదు, లాంగ్ హోల్డ్ చేసుకోండి. అది రఘునాథ్ గారు. సో సార్ మరో కాల్ అండి. రామస్వామి గారండి. నమస్కారం రామస్వామి గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నేను సిల్వర్ లో ఇన్వెస్ట్ చేశానండి 10 kgs వరకు. 190 మీద కొన్నానండి, 1,90,000 మీద. ఓకే ఓకే. ఇప్పుడు డౌన్ ఫాల్ అవుతుందా లేదా ఉంచుకుంటే ఉపయోగం ఉందా? అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే సిల్వర్ పడిపోద్ది, బాగా పడిపోద్ది, గోల్డ్ 1,00,000 కంటే కిందకు వస్తుంది అని ఇది చేస్తున్నారు. ఇప్పుడు మనం బేసిక్గా రష్యాని నమ్మాం, వాళ్ళు మనల్ని నమ్మారు. ఓ రకంగా చూస్తే వాళ్ళు యూటర్న్ తీసుకుంటారా? బ్రిక్స్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో తదనుగా ఆయన కరెన్సీ కూడా ఆయనే చూపించాడు, మిగతా వాళ్ళు ఎవరు చూపించలేదు, ఆయనే బయటికి చూపించారు. అంత స్ట్రాంగ్ ఉండి ఎగనెస్ట్ ఉండి షిఫ్ట్ సిస్టంలో ఇంత ఇబ్బంది పెట్టి మళ్ళీ షిఫ్ట్లోకి వచ్చి డాలర్ వాడతారా నిజంగా? అది నిజంగా ఆయన క్లారిఫై చేస్తారా? ఆ పుతిన్ క్లారిఫై చేసిన రోజు కొంచెం ఏదన్నా రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత పెరిగిందో కొంత పర్సెంటేజ్ రీట్రేస్మెంట్ అవ్వాల్సింది అయ్యింది. సో ఇంకా ఏదన్నా ఒక 5-10% కావచ్చు, అంతకంటే రాకపోవచ్చు అని నా ఉద్దేశం. లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ పెట్టుకోవచ్చు. మార్కెట్ స్ట్రాటజీలో మార్పు లేనంతకాలం, అంటే కన్జంప్షన్లో తేడా లేనంతకాలం, ఆ కన్జంప్షన్ డిమాండ్ ఉంటే ఇదే లేదు, ఇవాళ కాకపోయినా రేపైనా పెరుగుద్ది. కాకపోతే మనం లాస్ట్ ఇయర్ పెరిగినట్టు ఈ సంవత్సరం జనవరి నుంచి పెరిగినట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చిన్నగా లాంగ్ టర్మ్ అని పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. అదే ఎందుకంటే బిగ్ అమౌంట్ పెట్టారు ఆయన ఆల్మోస్ట్. అవునండి. ఇప్పుడు అందుకే జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే మనకున్న క్యాపిటల్లో 10-15%, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా 10% పెడుతున్నాయి మెటల్స్లో. సో ఎప్పుడైనా డైవర్సిఫైడ్ చేస్తే, ఇప్పుడు మనకున్న అమౌంట్ ఎక్కువ అమౌంట్ పెట్టామనుకోండి, ఒక్కటే పెరిగితే సంతోషం, అది వెనక్కి తిరిగినప్పుడే కదా మనకి ప్రాబ్లం ఏంటని మెయిన్ అసలు ఏం చేయాలనేది. సో అందుకనే డైవర్సిఫైడ్ చేయాలి. మీ సిల్వర్లో కూడా మీరు సిల్వర్ పెట్టినప్పుడు తర్వాత కాపర్లో కొంత, జింక్లో కొంత, అల్యూమినియం కొంత అట్లా పెట్టుకుంటే మంచిది. ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం నుంచి ఒకే దాంట్లో పెరుగుతుంది కదా, అందరూ కొంటున్నారు, లేకపోతే మార్కెట్ బాగా పెరుగుతుంది ఇంకా పెరగచ్చు అనేది ఏదైనా ఇన్స్టెంట్గా చూసుకోవచ్చు. 2-3 రోజులు చూసి టక్మని బయటకు వచ్చేయాలి. కానీ లాంగ్ టర్మ్ ఇంకా పెరుగుతుంది, కన్సిస్టెంట్గా పెరుగుతుంది అని అట్లాంటి వాటిలో ఎక్కువ అమౌంట్ దయచేసి పెట్టద్దు. డైవర్సిఫైడ్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. బిందాస్ తడిగుడ్డ వేసుకొని కూర్చోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 15% 10% పెట్టారు, ఎంత పడినా మనకి 10% పడినా పెద్ద ఇది పడదు. అదే మీరు 10 లక్షలు పెట్టినప్పుడు 10% అంటే ఆ పెయిన్ వస్తుంది ఫిగర్ చూసినప్పుడు. సో అందుకని ఎప్పుడైనా డైవర్సిఫైడ్ చేయండి. ఇప్పుడైతే లాంగ్ హోల్డింగ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు సార్. తప్పనిసరిగా సార్. రామస్వామి గారు ఆ రకంగా ముందుకు వెళ్ళండి. సో లాంగ్ హోల్డింగ్ బాగుంటుందని సార్ చెప్తూ ఉన్నారు. సో సార్ తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. సో సార్ మరో కాల్ అండి. కమల గారు హైదరాబాద్. నమస్తే అండి కమల మేడం. నమస్తే అండి. ఎస్ మేడం. నేను పబ్లిక్ ఇష్యూలో టీసీఎస్ షేర్స్ కొన్నానండి. టీసీఎస్ ఓకే. అది ఇప్పుడు అంటున్నారు, ఉంచుకోవచ్చు, తగ్గిపోతున్నాయి కదా.
ఐటీ ఇండెక్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఇది కొంచెం లే ఆఫ్ అవుతాయి, ఎక్కువ మందిని తీసేస్తారు అనే ఉద్దేశం. సో మెయిన్ అది దానికి సొల్యూషన్ రావాలి. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా ఆంథ్రోపిక్తో కంపెనీతో ఇదైంది. సో డెఫినెట్గా కొంచెం ఇబ్బంది లేదు, దాని సొల్యూషన్ రావాలి. అంటే దాదాపుగా అలా టైఅప్ అయినప్పుడు 10% 8% పెరగాలి, కానీ నిన్న 2% పెరిగింది. అంటే ఇంకా కొంచెం డౌట్ ఇంకా ఉంది ఐటీ ఇండెక్స్లో. దానికి సొల్యూషన్ క్లారిటీ లేదు, అన్సర్టన్ లేదు. మీరు 3 to 5 years హోల్డింగ్ పెట్టుకోండి. మళ్ళీ మీకు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఆల్ టైమ్ హై మళ్ళీ టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కడో చోట మళ్ళీ మార్కెట్ తీసుకుంటుంది. దీనికి ఒక రెమెడీ సొల్యూషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐటీ ఇండెక్స్ మళ్ళీ ఐటీ ఎఫ్ఎంసీఏ బాగుపడ్డాయి. సో ఇవి నెక్స్ట్ సిక్లిగా నెక్స్ట్ ఈ సంవత్సరమా లేకపోతే నెక్స్ట్ ఇయరా ఎక్కడో చాట తీసుకుంటాయండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. పడుతుంది అనుకున్నప్పుడే మనకున్న దానికి 20% అబోవ్ కనుక ఉంటే యావరేజ్ చేసుకోవడానికి, అది కూడా యావరేజ్ ఎప్పుడు చేసుకోవాలి, ఇది కొంచెం క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా పెరుగుద్ది అనుకున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేసుకోండి. రైట్ మ్యామ్. సో నెక్స్ట్ కాల్ అండి శ్రీవల్లి గారు. నమస్కారం అండి మేడం. నమస్తే అండి. మేడం. నా దగ్గర ఎస్బీఐ ఉన్నాయండి, ఒక 200 షేర్స్. ఏ రేట్లో ఉన్నాయండి? నేను 900 లో కొన్నానండి. ఓకే. ఇప్పుడు ఈ రేట్ లో నేను ఎగ్జిట్ అవ్వమంటారా? ఇప్పుడు బ్యాంకుల్లో పిఎస్యు బ్యాంకులే ముందుకున్నాయి. హెచ్డిఎఫ్సిను అది మార్కెట్ పడినప్పుడు ఓన్లీ హెచ్డిఎఫ్సి ప్లస్లో ఉంటుంది, ఈ మిగతా అన్ని పెరిగినప్పుడు హెచ్డిఎఫ్సి డౌన్లో ఉంది. అంటే వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉంది తగ్గిస్తున్నారు కాబట్టి, మార్చి వరకు టైం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకొని దాన్ని మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈటీఎఫ్ నుంచి బయటకు వస్తున్నారు. సో అవకాశం చూసుకొని సో మనం మార్చి వరకు ఇలానే ఉండొచ్చు. అంటే గవర్నమెంట్ బ్యాంకులు ఇంకా పెరగచ్చు. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. ఎస్బీఐ కూడా చాలా కాలం తర్వాత 1000 దాటి ఇప్పుడు 1200 అంటే 1240 దాకా వస్తుంది అనుకున్నాం, 1221 వచ్చింది. సో ఇంకా మీకు బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఉంది కాబట్టి 63,000 వరకు వెళ్ళొచ్చా అంటే ఛాన్సెస్ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రిడిక్షన్ అది 63,000 దాకా. అక్కడ మనం చూద్దామండి, అక్కడ అమ్మాలా లేకపోతే మనం ఏం చేద్దాం అనేది. 61,900 61,800 కనుక క్రాస్ అవుతుంటే 63,000 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి అని కొంచెం అంటే టెక్నికల్గా ఆ గ్రాఫ్స్లో కొంచెం స్ట్రాంగ్ బయింగ్ కనపడుతోంది బ్యాంకుల్లో. కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. మీకు అవసరం ఉంటే అమ్ముకోండి, లేదా అది యూటర్న్ తిరిగి కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు అమ్ముకొని కింద కొనుక్కోవచ్చు, లేదా ఆ రిస్క్ నాకెందుకు అనుకున్నప్పుడు 63,000 దాకా వెయిట్ చేయండి. రైట్ మ్యామ్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి యోగేశ్వరరావు గారు గుంటూరు అండి. మరి సార్ నమస్తే అండి. సార్ ఎస్ సార్. సార్ ఓలా ఎలక్ట్రిక్ షేర్ దాదాపు 60 రూపాయల నుంచి పడిపోతూ వస్తుంది సార్. దాన్ని కన్సిస్టెంట్ సార్, అది ఓలా ఎలక్ట్రిక్ ఏమైనా పెరిగిద్దా తగ్గిద్దా సార్? అంటే మీరు హోల్డ్ చేస్తున్నారా? ఎంతలో సార్? 49 రూపీస్ మీద హోల్డ్ చేశాను. అది కొంచెం వీకే ఉంది సార్. అది మీరు ఏదైనా 5 years తర్వాతే మనం ఇంకా ఫోజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి రావాలా. పూర్తిగా వచ్చామా, వచ్చినాయి చూసాం. ఈవీ బస్సులు కానీ ఎట్ట తగలబడుతున్నాయి చూసాం. ఆ భయం ఉంది అందరికీ. ఆ సేల్స్ అనేది కొంచెం యూరోపియన్ కూడా తగ్గినాయి ఈవీస్. సో అది సొల్యూషన్ రావాలి. ఈ పెట్రోల్ డీజిల్ నుంచి ఈవీకి రావాలి. ఒక నెక్స్ట్ 5 years కానీ పడదు. 2030కి కార్బన్ ట్యాక్స్ కట్టాలి. ఏది అంటే కార్బన్ ఎక్కువ రిలీజ్ అయ్యే అంటే వాడితే కనుక పెట్రోల్ కానీ డీజిల్ కానీ. సో అందుకని ఈవీకి వస్తాం, ఈవీ నుంచి గ్రీన్ ఎనర్జీకి. సో ఇది టైం పట్టుద్ది. మీకు లాంగ్ టర్మ్ ఏదైనా 5 years అబోవ్ అప్పటిదాకా కొంచెం స్తబ్దతగానే ఉండే అవకాశం ఉంది. ఏదైనా దగ్గరలో ఉన్నా లాస్ తక్కువ ఉన్నా బయటకు వచ్చి పెరిగే వాటిల్లో పెట్టుకోండి. రైట్ సార్. సార్ అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ అండి శ్రీమనారాయణ గారు హైదరాబాద్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. నమస్తే సార్ ప్రభు గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ అదే హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రస్తుతం ప్రాఫిట్ లోనే ఉంది. అది ప్రస్తుతం ఉంచాలా, యావరేజ్ చేయాలా? మీకు ఓలా ఎలక్ట్రిక్ లాస్ లో ఉంది. అది ఇప్పుడే అనుకున్నాం. అదైతే లాంగ్ హోల్డింగ్ అయింది. మీకు పర్వాలేదు, లాంగ్ హోల్డింగ్ అయినా ఉంచుకోవచ్చు. లేదా తక్కువ లాస్ ఉంటే ఏదైనా దగ్గర ఉన్న పెరిగే దాంట్లో పెట్టుకుంటే ఆ లాస్ మనం కవర్ చేసుకోవచ్చు, అట్లా చేయొచ్చు. లేదా లాంగ్ హోల్డింగ్ పర్లేదు, నాకు ఇది పెట్టుకుంటాను, నేను ఫర్దర్గా కూడా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ పెంచుకొని ఇది చేసుకుంటాను అన్నప్పుడు ఆ పని చేయండి. సో అది బెస్ట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీజిక్లో అవుతోంది. ఏదైనా ఏప్రిల్ నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది చూసుకోండి. మీరు లాంగ్ టర్మ్ అయితే
నో డౌట్. ఎందుకంటే 20% కూడా మంచి వెయిటేజే. ఇప్పుడు 27 ఉంది, దాన్ని 20 చేస్తున్నారు. 20% కూడా మంచి వెయిటేజే. లాంగ్ టర్మ్లో మళ్ళీ బాగానే ఉంటుంది. జనరల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారంటే ఏ బ్యాంకులో అన్నా లోన్ వస్తుంది, ఇది ఎక్కడైనా ఉంది. సో అంత స్క్రూటినీ చేస్తారు వాళ్ళు. సో ఆయన పరేఖ్ గారు బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం బ్యాంక్ మీద కొంచెం ఇది వస్తుంది, అంత స్ట్రాంగ్గా లేదని. కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో దాని అనుగుణంగా లాంగ్ టర్మ్ మంచిదే అండి. 20% వెయిటేజ్ అంటే మంచి స్క్రిప్టే కదా. లాంగ్ టర్మ్ అయితే దాని ప్రకారం హోల్డ్ చేసుకోండి, ఏం భయం లేదు. ఓకే సార్, మరో కాల్ అండి. రాజేష్ గారు, విజయవాడ. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి. సార్ ప్రభు గారికి కూడా నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి. సార్ కిమ్స్ హాస్పిటల్లో ప్రెజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా? ఓకే. అలాగే నాట్కో ఫార్మా కూడా ప్రెజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా? కొంచెం చెప్పండి సార్. కిమ్స్ హాస్పిటల్, నాట్కో ఫార్మా. ఓకే సార్, నాకు రెండు ఫ్రెష్ బై సార్. నాట్కో ఫార్మా 864 ఉందండి. ఇవాళ 2.2%. ఒకటి డైరెక్షన్ ఫార్మా మీద ఆయన ఏంటి పరిస్థితి, ఏం వేస్తారు, ఎంత పర్సెంట్ వేస్తారు, అసలు మొత్తం తీసేస్తారా? మొత్తం తీస్తే సంతోషం, ఫార్మా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వీళ్ళ మీద 282 or 283 కోడ్, నెగిటివ్ కోడ్ ఉందండి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చినాయి ఇది యుఎస్ఎఫ్డిలో. సో అది మారాలి. సో మళ్ళీ అది నెక్స్ట్ కొంచెం చేంజెస్ వస్తున్నాయి. ఆ యుఎస్ఎఫ్డిలో కనుక పాయింట్స్ కనుక నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారితే ఇది కొంచెం మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ బాగా పడింది. కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది, అది కొంచెం మారాలి. సో నెక్స్ట్ 3 quarters చూడాలి. చూస్తే మేబీ 26 ఎండింగ్ నుంచి కొంచెం పెరగచ్చు అనుకుంటున్నాం ఇది. సో బ్రేక్అవుట్ అవ్వాలి. 910, 915 కనుక బ్రేక్అవుట్ అయితే అది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా 1050 దాకా, మళ్ళీ అక్కడ దాకా ఉంటే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రీట్రేస్మెంట్ అవ్వచ్చు. కానీ న్యూస్ ఏదైనా ఉందనుకోండి, ఆ 1050 కూడా బ్రేక్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఆ న్యూస్ని బట్టి డ్రివెన్ అవుతుంది కాబట్టి అవి ఫాలో అవుతూ దీని లెవెల్ చూడండి. రైట్ సార్, మరో కాల్ అండి. రమేష్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం సార్. ఎస్ సార్, చెప్పండి. సార్ అది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ 20% లాస్ లో ఉన్నాయి సార్. ఓకే. హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్. సో 388 ఉందండి. 20% ఇది కన్సిస్టెంట్గా డౌన్ సైడే ఉందండి. ఏదైనా మీకు జనరల్గా ఇది హ్యాపీయెస్ట్ మైండ్, ఆయన 84 ఏజ్, ఆయన మెయిన్. సో దానికి అమ్మడానికి పెట్టారు, కొంచెం అవ్వలేదు. తర్వాత కొంచెం నెగిటివ్ వచ్చింది. ఏదైనా 410, 420 ఆ రేంజ్ దాటినప్పుడు కొంచెం పెరగచ్చు. బాగా అంటే కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. సో ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు మీకు దాదాపుగా 550 వరకు రావచ్చు, ఆ ఛాన్స్ ఉంది. సో అది చూసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఎవరో ఒకళ్ళు టేక్ ఓవర్ చేస్తారనేది ఉంది. సో అందుకని 84 అండి. నెక్స్ట్ ఎవరు లేరు అన్నారు ఆయన. జనరల్గా ఎప్పుడు ఏంటంటే ఈయన కంపెనీ అన్నీ చేసి రన్ చేసి సెల్ చేసి మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఆ కంపెనీ ఇది చేసి ఎలక్షన్ చేసి కంపెనీ ఇది చేసి మళ్ళీ ఇంకొకళ్ళకి అమ్మేస్తారు. ఆ టైప్లో ఉంటుంది. సో ఇది కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరైనా టేక్ ఓవర్ చేసినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ కంపెనీ మంచిదే. సో అది చూడాలండి. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి 89 ఉంది. మీరు ఎంతలో కొన్నా అన్నారు సార్? 20% లాస్లో ఉంది. 20% లాస్లో ఉన్నారు. ఏదైనా మీకు 95 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూమెంట్ రావచ్చు సార్. 120 వరకు రావచ్చు. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 1 year నుంచి ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ఈ సంవత్సరం స్మాల్ క్యాప్ కూడా 40% అబోవ్, 45% అబోవ్ పెరిగింది. సో మళ్ళీ కొంచెం ఏదో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, కొంచెం కన్సల్టేషన్ స్టేజ్లో ఉంది. సో అది 18,000 స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎప్పుడైతే దాటిందో అక్కడ మళ్ళీ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎక్కువ స్టాక్స్ కూడా పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఈ సంవత్సరం హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. 95 దాటినప్పుడు కొంచెం మూమెంట్ రావచ్చు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి. శర్మ గారు, విజయవాడ. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. అట్కో 200 రూపీస్ వచ్చిందండి. అది ఎంతవరకు వెళ్ళొచ్చు? 70 రూపాయల హోల్డర్స్ లో. సార్ రేట్ చెప్పండి. హట్కో 250 వరకు వెళ్ళొచ్చండి. ఎంతవరకు వెళ్తుంది? ఎవరు అమ్మాలండి? మీరు ఎంతలో కొన్నారు? 90. ఎంతలో సార్? ఎంత సార్? 70. 70. కొంచెం ట్రెండింగ్ ఉందండి, ఉంచుకోండి. నేను ఇప్పుడే చెప్పాను అది పెరుగుతాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈ సంవత్సరం పెరుగుతాయి, కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం మూమెంట్ వస్తుంది. కొంచెం బ్రేక్అవుట్ అవడానికి కొంచెం టైం ఉంది మీకు. నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపల కొంచెం మూమెంట్ రావచ్చు సార్. ఈ సంవత్సరం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా ఏదైనా కొంచెం ఫైర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫండమెంటల్గా ఉన్నాయి, పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి హోల్డ్ చేసుకోండి. అట్కో కూడా ఇది కూడా హోల్డ్ చేసుకోండి, వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. ఓకే సార్. మరి ఏంటి మరి
ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ నిఫ్టీ ఏంటంటే మామూలుగా డల్గానే ఉంది, అట్లాగే ఉంది నిఫ్టీ కూడా. మరి అంటే కన్సాలిడేషన్ అనుకున్నాం కదండి, అవును సార్. అదే రేంజ్ లో ఉంటది, పెద్ద 93 పెరగదు points. పెద్ద పడదు. ఆ. న్యూస్ అంటే ఇప్పుడు ఏం చేస్తుంటే కన్సాలిడేషన్ న్యూస్ కోసం చూస్తుంది. ఓకే. ఏదన్నా పాజిటివ్ వచ్చినప్పుడు బ్రేక్అవుట్ అవుద్ది, ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుద్ది. సో కన్సాలిడేషన్ మోడ్ లో మనం న్యూస్ ఏదన్నా వాచ్ చేస్తూ ఉండాలి. సో న్యూస్ ఏదైనా పాజిటివా నెగిటివా దాన్ని బట్టి, ఇప్పుడు ఇరాన్ జెనీవాలో మీటింగ్ జరుగుతోంది, అది సబ్సైడ్ అయ్యేట్టు అంటే కుదిరేటట్టు. ఓకే. సో ఒకవేళ అలాంటి న్యూస్ ఏదైనా వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయ్యే లేదు. నేను అటాక్ చేస్తానని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అవునండి. అనుకోండి, దడేలు పడుతుంది. అంటే ఒక 2-3 గంటల్లో కొద్దిగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చేస్తున్నా అంతే కదా. అవునండి, అబ్జర్వ్ చేస్తాను. రైట్. సరే చూద్దాం, లెట్ us hope for the best. అంటే ఈ వారానికి ఇరాన్ వార్ రాకపోవచ్చు, రాదు. ఆయన కొంచెం వెనకడుగు మెత్తపడ్డారు. సో ఇప్పటికే పార్టీలో వ్యతిరేకత వస్తోంది. సో ఏదేమైనా మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిడ్ ఎలక్షన్స్ వరకు కొత్త ఇష్యూలు ఏం కదిలించరు. కదిలిస్తే ఆయనకే మళ్ళీ ఇంకా ఎక్కువ వద్ది, పోటు ఎక్కువ వద్ది. సో అందుకని ఏం చేస్తారు, ఈ నవంబర్ దాకా ఉండి నవంబర్ తర్వాత మళ్ళీ టరీఫ్ అంటారు, మళ్ళీ ఇంకోటి వార్ అంటాడు, మళ్ళీ ఇంకోటి అంటాడు ఆయన కొత్త స్ట్రాటజీ. మళ్ళీ ఎందుకంటే లాస్ట్ చూసాం కదా, జనవరి 28 వచ్చారు, ఇప్పుడు 3 నెలల తర్వాత మొదలు పెట్టారు. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అనుకో. చూడండి, అన్ని పాజిటివ్ వస్తున్నాయి చిన్న చిన్నగా. ఆయన చేసే అన్ని ప్రతిది కూడా వెనకడుగేస్తున్నాడు, ఎందుకని ఈ ఎఫెక్ట్ ఉంది కాబట్టి. ఇది ఎఫెక్ట్ లేదు, ఇంకా భయం లేదు అనుకున్నప్పుడు ఇది పాస్ అయ్యేగా ఉంటుంది, అది చూడాలి. రైట్ అండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.